మీ ఆలోచన విధానమే మిమ్మల్ని పేదవారిగా ఉంచుతుందా? పేదరికం అనేది జేబులో ఉండేది కాదు, అది మెదడులో మొదలవుతుంది. చాలా మంది పేదరికం అంటే డబ్బు లేకపోవడం అనుకుంటారు, కానీ నిజానికి పేదరికం అనేది ఒక ఆర్థిక పరిస్థితి కంటే ఎక్కువగా ఒక ఆలోచన విధానం, మైండ్ సెట్. మన ఆలోచనలు మారనంత వరకు మన ఆస్తులు పెరగవు. ఈరోజు మన పేదరికానికి మూల కారణమైన 10 రకాల మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఫిక్స్డ్ మైండ్ సెట్. చాలామంది నా రాత ఇంతే, నేను మారలేను అని బలంగా నమ్ముతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపరు. తమ నైపుణ్యాలను పెంచుకోకుండా ఉన్న పరిస్థితుల్లోనే ఉండిపోవాలని కోరుకుంటారు. ఈ నేను ఇంతే అనే ఆలోచన మీ ఎదుగుదలకు మొదటి అడ్డుకట్ట. గుర్తుంచుకోండి, మెదడు ఒక కండరం లాంటిది. దానికి ఎంత శిక్షణ ఇస్తే అంత పొదును తేలుతుంది. స్కేర్సిటీ మైండ్ సెట్. పేదరికంలో ఉన్నవారు ఎప్పుడు ఏమీ లేదు అనే దానిపైనే దృష్టి పెడతారు తప్ప ఏమి చేయగలము అనే దానిపై కాదు. ఉన్నది ఎక్కడ పోతుందో అన్న భయంతో కొత్త అవకాశాలను వదిలేస్తుంటారు. ఈ భయం వల్ల వారు ఎప్పుడు రక్షణ కోసమే చూస్తారు, కానీ గ్రోత్ కోసం ప్రయత్నించరు. ఈ సంకుచిత ఆలోచన విధానం మిమ్మల్ని ఎప్పుడు అభద్రత భావంలోనే ఉంచుతుంది. 3. విక్టిమ్ మెంటాలిటీ. నా పేదరికానికి ప్రభుత్వం కారణం, మా నాన్న కారణం, లేదా నా అదృష్టం కారణం అని ఇతరులను నిందించడం. ఇలా చేయడం వల్ల మీ జీవితంపై మీకున్న నియంత్రణను మీరు కోల్పోతారు. బాధ్యత తీసుకొని వాడు ఎప్పుడు బాధితుడిగానే మిగిలిపోతాడు. ఎప్పుడైతే మీరు మీ పరిస్థితులకు మీరే బాధ్యులని గుర్తిస్తారో అప్పుడే మార్పు మొదలవుతుంది. ఒక మనవి, మా వీడియోలో చూసే 93% మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక్కడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాం. వీడియోలోకి వెళదామా? తక్షణ సంతృప్తి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. డబ్బు రాగానే దాన్ని రేపటి కోసం దాచకుండా ఈరోజే విలాసాల కోసం ఖర్చు చేయడం, అనవసరమైన బట్టలు లేదా షో కోసం ఖర్చు చేసే ఖర్చులు మిమ్మల్ని పేదరికంలోనే ఉంచుతాయి. ధనవంతులు ముందు ఇన్వెస్ట్ చేస్తారు, ఆ తర్వాత మిగిలింది ఖర్చు చేస్తారు. కానీ పేద మైండ్ సెట్ ఉన్నవారు ముందు ఖర్చు చేసి ఆ తర్వాత పొదుపు గురించి ఆలోచిస్తారు. 5th వన్, ఓటమి అంటే భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఒకవేళ నేను పెట్టిన పెట్టుబడి పోతేనో, వ్యాపారం నష్టపోతేనో అన్న భయం వీరిని అడుగు ముందుకు వేయనివ్వదు. ఓటమి అనేది గెలుపులో ఒక భాగమని వీరు గుర్తించరు. రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో అతి పెద్ద రిస్క్. ఈ భయం మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్లోనే బంధించి గొప్ప అవకాశాలను దూరం చేస్తుంది. ప్రతికూల వాతావరణం, నెగిటివ్ సోషల్ సర్కిల్. మనం ఇంతే, మన వల్ల కాదు అని మాట్లాడే వ్యక్తుల మధ్య ఉండడం. మీరు ఎటువంటి వారితో సమయం గడుపుతారో మీరు కూడా అటువంటి వారుగానే తయారవుతారు. మీ చుట్టూ ఉన్న 5 వ్యక్తుల సగటు ఆలోచనలే మీ ఆలోచనలు. ఎదుగుదల లేని మనుషుల మధ్య ఉంటే మీలో ఉన్న గొప్ప ఆలోచనలు కూడా చచ్చిపోతాయి. 7. ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని మేనేజ్ చేయడం మరొక ఎత్తు. పేద మైండ్ సెట్ ఉన్నవారు కేవలం కష్టపడి పనిచేస్తారు, కానీ డబ్బును తమ కోసం ఎలా పని చేయించుకోవాలో నేర్చుకోరు. ఆ ఎసెట్స్ మరియు లైబిలిటీస్ మధ్య తేడాని గుర్తించకపోవడమే వీరి ప్రధాన బలహీనత. 8th వన్, ద కంఫర్ట్ జోన్. ఉన్న పరిస్థితుల్లో కష్టాలు ఉన్నా సరే ఆ అలవాటైన కష్టంలోనే బతకడానికి ఇష్టపడతారు. కొత్త దారిలో వెళ్ళడానికి సిద్ధపడకపోవడం. పేదరికం అనేది ఒక అసాధారణమైన స్థితి, కానీ ఆ స్థితికి అలవాటు పడిపోవడం మరీ ప్రమాదం. మీ కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తేనే మీకు సంపద మార్గాలు కనిపిస్తాయి. ఒక కప్ప సామెత చెప్తాను వినండి. కప్ప వేడిగా ఉన్న నీళ్లలో తీసుకొచ్చి మనం వేస్తే వెంటనే జంప్ చేసి బయటికి వెళ్ళిపోతుంది. అదే కప్ప ఒక నార్మల్ వాటర్లో పెట్టి పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే అది ఎంత వేడైనా సరే చచ్చిపోతుంది, కానీ బయటికి జంప్ చేయాలి అనే థాట్ రాదు. అలాగే కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా మైండ్ సెట్ కలిగి ఉంటారు. షార్ట్ టర్మ్ థింకింగ్. ఈరోజు గడిస్తే చాలు అనుకోవడం, 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ల తర్వాత నా జీవితం ఎలా ఉండాలి అనే విజన్ లేకపోవడం.
లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేని వారు ఎప్పుడు అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకుపోతారు. ధనవంతులు తరాల గురించి ఆలోచిస్తే పేద మైండ్ సెట్ ఉన్నవారు కేవలం వచ్చే వారం లేదా నెల గురించి మాత్రమే ఆలోచిస్తారు. విధిపై భారం వేయడం, బిలీఫ్ ఇన్ ఫేట్. నా నుదిటి రాత ఇంతే, దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు అని సరిపెట్టుకోవడం. కర్మను నమ్మడం తప్పు కాదు, కానీ కర్మను మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉందని మర్చిపోవడం తప్పు. మీ ప్రయత్నం లేకుండా కేవలం అదృష్టం మిమ్మల్ని ధనవంతులను చేయదు. మీ ఆలోచన మారితేనే మీ రాత మారుతుంది. ముగింపుకు వెళ్లే ముందు పైన కనబడుతున్న మా వెబ్సైట్ విజిట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. చూశారుగా, పేదరికం అనేది కేవలం బయట ఉండే పరిస్థితి కాదు, అది మన ఆలోచన, మన లోపల ఉండే ఒక అడ్డంకి. పైన చెప్పిన 10 పాయింట్లలో మీలో ఏవైనా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించండి, వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. మన మైండ్ సెట్ మారితే మన ప్రపంచం మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.